హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు డే 4 ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము అయోధ్య నుంచి. ఇప్పటి వరకు అయితే మేము అనుకుంటున్న డెస్టినేషన్ వచ్చేసరికి తాజ్మహల్ ఇట్లా చూసుకొని ఆగ్రాలో, అండ్ దాని తర్వాత బృందావన్ ప్రేమ్ మందిర్ ఉంది కదా, అవి చూసుకొని ఇంకా తర్వాత రిటర్న్ అయిపోదామని అయితే అనుకుంటున్నాము. ఈరోజు మనకు లక్నో ఆగ్రా ఎక్స్ప్రెస్ వే వస్తుంది. నాకు ఎప్పటి నుంచో అనమాట ఈ ఎక్స్ప్రెస్ వేస్ వేసిన దగ్గర నుంచి డ్రైవ్ చేయాలి అని ఫైనలీ మన కార్లో దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలని రాసి పెట్టింది అనుకుంటా. అందుకే ఇప్పటి వరకు అయితే అవ్వలేదు, ఈరోజు అవ్వబోతుంది. టెంపరేచర్ చూడండి ఎట్లుందో, 9 degrees ఉంది. బండిలో రేంజ్ కూడా 91 ఉంది. ఒకసారి మేము హైవే ఎక్కగానే కొట్టించేసుకుంటాం ఫుల్ ట్యాంక్. ఇక్కడైతే చాలా తక్కువకి వచ్చేస్తుంది. గల్లీలు మాత్రం చాలా చిన్నగా ఉంటాయి. చూసి మేము మొన్న వచ్చినాము, సెకండ్ డే ఈవినింగ్ బండి పెట్టినా. ఈరోజు 4th డే కంప్లీట్గా ఆ 1 day వదిలేసిన బండిని. మా కారు ఉంది కదా, చాలా మంది ఉన్నాం కదా అని కకృతి పడ్డాం అనుకోండి, ట్రాఫిక్లో స్టక్ అయిపోతాము, చుక్కలు కనిపిస్తాయి అట్లా. అండ్ ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయేలాగా చూడండి. ఈవినింగ్ అయితే మాత్రం ఫుల్ ఆన్ ట్రాఫిక్ ఉంటుంది. అవి బ్యాటరీ బండ్ల మధ్యలో తట్టుకోలేరు అసలుకి. ఇక్కడ కొంచెం పర్వాలేదు, సిటీ కొంచెం ఇది అవుట్స్కర్ట్స్. టెంపుల్కి దూరంగా బాగానే ఉంది, కానీ టెంపుల్కి మొత్తం చుట్టుపక్కల ఇల్లులు అండి, చాలా 5 kilometers చిన్న ఇల్లులు. 1 రోడే ఉంటుంది, సింగిల్ రోడే ఉంటుంది. అందులోనూ అన్ని పాత ఇల్లులు క్రేజీ ఉంటాయి పోండి. అసలు ఓల్డ్ హౌసెస్, ఆర్కిటెక్చర్ అంతా వేరే ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంకో ప్లాన్ కూడా ఉంటుంది. వెళ్ళాలనుకుంటే ఏంటంటే మీరు వారణాసి పోవచ్చు. నా సజెషన్ ఏంటంటే మీరు ప్రయాగ్రాజ్ ఉంది కదా, ప్రయాగ్రాజ్ రాకుండా అక్కడ రేవా అని ఉంటుంది. రేవా దగ్గర నుంచి మీరు ప్రయాగ్రాజ్ కాకుండా రేవా దగ్గర నుంచి మిర్జాపూర్ నుంచి వారణాసి నుంచి అయోధ్య రండి. అట్లా ఇంకా మీకు కలిసి వస్తుంది. మాకు వారణాసి మేము పెట్టుకోలేదు, అక్కడికి వెళ్తే మళ్ళీ ఇంకా ఎక్కువ టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ అని మేము ఇట్లా వచ్చినాం. కానీ రేవా దగ్గర మీకు ఒక డైవర్షన్ ఉంటుంది, మిర్జాపూర్ రూట్ సైడ్. మిర్జాపూర్ చూసుకోవచ్చు, మున్నా భయ్యాకి హాయ్ చెప్పొచ్చు, వారణాసి పోయి కాశీలో మునిగి రావచ్చు. ఇక కాశీకి ఇవన్నీ నేను నెక్స్ట్ ప్లాన్ చేసుకోవాలి. మా నాన్నమ్మ మా తాతయ్య వాళ్ళతో ప్లాన్ చేద్దాం అన్నట్టుగా వచ్చిన. లేదు మనకు ఓన్లీ అయోధ్య అనుకుంటే ఇటు వచ్చేసేయండి. మ్యాక్సిమమ్ ఒక 50% ఆఫ్ ద పీపుల్ వారణాసి కూడా కవర్ చేస్తారు. వారణాసి ఇక్కడ నుంచి ఎంతో రాదు, 190 వస్తుంది. సో నేను చెప్పినా కదా, ఈ ఫ్లైఓవర్స్ ఉంటాయి. మీరు లాస్ట్ ఒక 10 minutes ఉందనగా ఫ్లైఓవర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. డైరెక్ట్ ఫ్లైఓవర్ ఉంటుంది, అక్కడక్కడ సర్వీస్ రోడ్ ఉంటుంది. ఇట్లా సర్వీస్ రోడ్ నుంచి కవర్ చేయండి. అయోధ్య ఒక 5 kilometers ఉందనగా మీరు సర్వీస్ రోడ్ కనుక దిగినారనుకోండి, సిటీలోకి వెళ్ళిపోతారు. లేదు మేము రామ్ మందిర్ పెట్టుకున్నాం కదా అక్కడికి వెళ్తామంటే అక్కడ పార్కింగ్ ఉంటుంది. ఇంకా మాకంటే ఏదో చూసుకొని రాంగ్ రూట్లో కొట్టుకొచ్చి సిటీ లోపలికి ఎంటర్ అయినాం. కానీ పోలీసు వాళ్ళు కనుక డే టైంలో కనుక ఉన్నారంటే ఇంపాసిబుల్. రైట్, ఇంకా నేషనల్ హైవే 330కి వచ్చినాము. స్ట్రైట్గా లక్నో కొట్టేయాలి. ఇప్పుడు లక్నో వచ్చేసరికి మనకు నియర్లీ 100+ ఉంటుంది. లక్నో రీచ్ అయిపోయాక లక్నో ఆగ్రా ఎక్స్ప్రెస్ వే ఉంటుంది అన్నమాట. చూద్దాం. మంచిగా ఉంది అసలు. ఖచ్చితంగా ఓన్ కార్ ఉంటే మాత్రం మీ కార్లోనే రండి అబ్బా, మంచిగా ఉంటుంది ఫీల్. బండి ఫుల్ ట్యాంక్ పట్టించేసినాము. 4400 వచ్చింది, రేంజ్ 900 ఉంది. ప్రైస్ ఎంత ఉందిరా? 90 రూపీస్ ఉంది. 90 ఢిల్లీలో వచ్చేసి 96 పాయింట్ సంథింగ్ ఎంత ఉంది. సో అందుకే ఇక్కడే ఫుల్ ట్యాంక్ పట్టించేసినాము. ఇంకా మాకు ఢిల్లీ కూడా అవసరం ఉండే, చండీగఢ్ దాకా వెళ్ళిపోతుంది. చూడండి, అంబాసిడర్ కార్లు ఇక్కడ ఇంకా యూజ్ చేస్తున్నారు. దట్టు ఎవరో గవర్నమెంట్ అఫీషియలే.
రిటైర్డ్ అనుకుంటా ఆయన, రిటైర్డ్ సంథింగ్ ఎవరో. పవర్ స్టీరింగ్ వేరియంట్ ఇది. క్రేజీ. లక్నోకి ఇంకా 35 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము. ఫాగ్ చూడండి, అసలు కొన్ని దగ్గర అసలు మొత్తం ఏం కనబడట్లేదు. ఎక్స్ట్రీమ్ అని ఏం చెప్పనులే కానీ పర్వాలేదు, మంచిగానే ఉంది. వెళ్ళిపోతున్నాము ఫాగ్లో కూడా 90 కొట్టేస్తున్నాం. హైవే కూడా మంచిగా పీస్ఫుల్గా ఉంది. ట్రక్స్ ఇట్లా ఏం లేవు, లోకల్ కార్సే ఉన్నాయి. లక్నో అయోధ్య ఇట్లా తిరిగే వాళ్ళందరూ ఇక్కడ నార్మల్గా తిరుగుతున్నారు అంతే. అంత మించి రిమైనింగ్ మొత్తం ఎంటీ హైవే. ఇప్పుడు చూడండి అసలు ఫాగ్ ఎట్లా ఉందో. కెమెరాలు అంతగా అనిపించదు కానీ చూస్తూ ఉంటే మాత్రం బాబా క్రేజీ బాగుంది. అసలు వ్యూ చూడండి, అటు సైడ్ పొలాలు ఉన్నాయి. పొలాలు పొద్దున్నే ఇది కదా చిన్నప్పటి నుంచి అనుకున్నది. ఆడ చూడండి ఫ్లవర్స్, చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో అసలు ఇప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నాను. ఇదైతే ఒక 4 ఇయర్స్. అదిగోండి లక్నో 35 కిలోమీటర్స్. కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. ఇక్కడ ఆగినాము, చూసి బ్రేక్ టీ బ్రేక్ తీసేసుకొని స్టార్ట్ అయినామంటే ఇక ఇక ఆగేది లేదు. ఇక ఎక్స్ప్రెస్ వే అయిపోయేదాకా కొట్టడమే, ఇక నాన్ స్టాప్ కొట్టడమే. ఎక్స్ప్రెస్ వే దిగినాకనే ఆగుతాం. ఇక వీళ్ళు ఏం పోస్తురో తెలియదు కానీ ప్రతి ఒక్కరి దగ్గర సేమ్ టేస్ట్. బెల్లమే లేదురా, ఇది ఇలాచి కూడా ఫ్లేవర్ అనిపిస్తుంది. బండి నిన్న రోడ్డు మీద పెట్టినాం కదా మన హోటల్ దగ్గర, చూడండి ఎట్లా ఉండదు డస్ట్. ఇది క్లీన్ చేయను, ఓన్లీ అద్దాలు మాత్రమే క్లీన్ చేస్తా. ఇదంతా అంతే ఉంచుతా. మొత్తం ట్రిప్ అంతా అయిపోయాక సెరామిక్ ఇచ్చేస్తా. బండి తీసుకున్నాక సెరామిక్ చేపిస్తే వేస్ట్, ఇట్లా వాడినాక సెరామిక్ చేపిస్తే 100% యూజ్ ఉంటుంది అనమాట. ఎట్లాగూ కొత్త బండికి ఏం సెరామిక్ చేపిస్తాను చెప్పండి. ఇట్లా మీరు ఒక 10,000 అట్లా తిరిగిన తర్వాత సెరామిక్ చేయించుకుంటే వర్త్ అనిపిస్తుంది. ఫైనల్లీ మనము లక్నో సిటీ లోపలికి వచ్చేసినాం. లోపలికంటే ఈ హైవే కొంచెం లోపల నుంచే ఉంది అంతే. మూంచు నువ్వు గ్లాస్ నుంచి కూడా కాదు, పద్ధతి అది, పద్ధతి వేరే. డోర్ తీసి వచ్చుతారు మళ్ళీ ఇక్కడ. వెల్కమ్ టు ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ వే. ఎప్పటి నుంచో అనుకుంటున్నా అసలుకి ఒక్కసారైనా ఎక్స్ప్రెస్ వేని ఎక్స్పీరియన్స్ చేయాలి అని. మార్నింగ్ నుంచి కరెక్ట్ ఎగ్జాక్ట్ 300 కిలోమీటర్స్ వచ్చినాము రూమ్ దగ్గర నుంచి. ఇంకా 160 కిలోమీటర్స్ ఉంది ఆగ్రా. వెళ్తున్నాము, మధ్యలో స్నాక్స్ ఇట్లాంటివి తినుకుంటూ వెళ్తున్నాము. షోగాడు డక్అవుట్. రోడ్డు కూడా ట్రాఫిక్ కూడా ఏం లేదు, మంచిగా ఉంది. కాకపోతే రెస్టారెంట్స్ అనేవి ఉండవు సైడ్ ఎమ్మటి. అసలుకి విలేజ్ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేటట్టు కూడా లేదు. ఎవరు రాడు అసలుకి రోడ్డు మీదకి. మొత్తం డైరెక్ట్ చూడండి ఇక్కడ ఫెన్సింగ్ చేసి రోడ్ సైడ్ ఏమీ రాకుండా. మైలేజ్ చూడండి, మార్నింగ్ బండి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, సారీ మనము ఫుల్ ట్యాంక్ చేయించినాము అప్పుడు 48 లీటర్లు పట్టింది. రేంజ్ వచ్చేసి 900 చూపెట్టింది. ఇప్పటి వరకు మనము 300 వచ్చినాము. పైన చూడండి 767 ఉంది రేంజ్. అంటే ఇంకా మొత్తం 1067 వరకు వెళ్తుంది అనమాట ఫుల్ ట్యాంక్ అనేది. మైలేజ్ చూడండి
24.4 km/లీటర్. 24 దగ్గర మనకు 20 వచ్చినా చాలు ఈ సైజ్ ఆఫ్ వెహికల్. మీరు అనొచ్చు మీరు ముగ్గురే ఉన్నారు కదా లోడ్ లేదని. వెనకాల చాలా ఇంకొక 3 మెంబర్స్కి సరిపడా లగేజ్ అయితే ఉంది. 3 to 4 మెంబర్స్. వాటర్ టిన్ ఉంది, గ్యాస్ ఉంది, స్టవ్ ఉంది, అండ్ మాది లగేజ్ చాలా ఎక్కువ లగేజ్ అయితే తీసుకెళ్తున్నాము. సో 6 to 7 మెంబర్స్ ఎంతైతే ఉంటుందో వెయిట్, సేమ్ అదే వెయిట్ మేము క్యారీ చేస్తున్నాం. ఈవెన్ దో మాకు మంచి గుడ్ మైలేజ్ వస్తుంది. అందుకే ఎవరైనా ప్లాన్ చేస్తుంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక కొంచెం కంఫర్టబుల్ అండ్ మైలేజ్ ఫ్యూయల్ ఎఫిషియంట్ కార్ కనుక చూస్తే డెఫినెట్గా కళ్ళు మూసుకొని తీసుకోండి. ఆగ్రా కూడా యూపీలోనే ఉంది. ఇంకా మనకు ఎగ్జాక్ట్గా 160 కిలోమీటర్స్ అయితే ఉంది. ఫైనల్గా ఎగ్జిట్ వచ్చేసినాం అన్నమాట. అక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ ఎగ్జిట్ అవుతున్నాము. లక్నోలో తీసుకొని ఇక్కడ ఆల్మోస్ట్ ఆగ్రాకి ఒక 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఎగ్జిట్ అవుతుంది. 4 hours 10 minutes నాన్ స్టాప్ అనమాట. టీ తాగిన దగ్గర నుంచి బండి అసలు ఇంజన్ కూడా ఆపలేదు. ఎంత కవర్ చేసినాము 4 hours 322. యాక్చువల్గా గంటకి 100 కవర్ చేద్దాం అనుకున్నాము. కాకపోతే లక్నో లోకల్ ట్రాఫిక్లోనే మనకి మ్యాక్సిమము టైం వేస్ట్ అయిపోయింది. ఇంకొక 17 కిలోమీటర్స్ అయితే ఉంది ఈ రోడ్డు. తర్వాత ఇది తీసుకెళ్ళి సిటీలో కలుపుద్ది అనమాట, ఆగ్రాలోకి. చూడాలి ఆగ్రా ఎంత పెద్ద సిటీ ఏంది అనేది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వచ్చేసినాము ఆగ్రాకి. పార్కింగ్లో బండి పెట్టేసినాము. 50 రూపీస్ టికెట్ ఉంటుంది, 250 రూపీస్ టికెట్ ఉంటుంది. 50 రూపీస్ టికెట్ అంటే కొంచెం దూరం నుంచి ఉండాలి. 250 అయితే లోపలికి ఎంట్రీ చేస్తారు. ఇక మాకు టైం లేదు కాబట్టి 50 రూపీస్ టికెట్ తీసుకున్నాం అనమాట. ఇదన్నమాట ఎంట్రెన్స్. సో ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళొచ్చు మనం తీసుకున్న టికెట్ ప్రకారం. ఇంకా 250 టికెట్ అయితే అక్కడ లోపలికి వెళ్తున్నారు కదా, అక్కడ లోపలికి కూడా వెళ్ళొచ్చు. లోపల టోమ్స్ ఉన్నాయి కదా, సమాధులు, ఇవన్నీ అవన్నీ చూసుకోవచ్చు అన్నమాట. ఇది ఇంకొక సైడ్ వ్యూ అన్నమాట. వైడ్ తీసుకుందాం. సో చూడండి పక్కనే రివర్ కూడా ఉంటుంది, చూపిస్తా. మొత్తం పాలరాయి. దీన్ని మ్యాక్సిమం పాలరాయితోటే కట్టించారు. దట్టు షాజహాన్ తెలుసు కదా, మళ్ళీ చెప్తే బాగోదనేసి నేనేం ఇంట్రొడక్షన్ ఇస్తలేను దీని గురించి. అండ్ దీనికి ఎంట్రీగా 3 పాయింట్స్ పెట్టాడు ఇట్లాంటివి లోపలికి వచ్చేవి. ఇలా ఈ సైడ్ ఉంటుంది, ఆ సైడ్ ఉంటుంది, ఈ సైడ్ ఉంటే ఆ సైడ్ ఉంటుంది, అండ్ ఆ సైడ్ కూడా మొత్తం 3 ఉంటాయి. అండ్ ఇంకా ఇక్కడ ఎండింగ్లోనేమో రివర్ ఉంటుంది. ఇదే అన్నమాట రివర్. ఈ రివర్ ఒడ్డునే కట్టింది. ఈ రివర్లో ఉన్న కెమికల్ వాటర్ వస్తున్నాయి. లిటరల్గా చూస్తేనే అర్థమవుతుంది. మొత్తం ఇక్కడ చూడండి పొల్యూటెడ్ వాటర్, ఫ్యాక్టరీస్ ఇక్కడ చూడండి వైట్గా కనిపిస్తుంది ఆ వాటర్ మీద. అవే అనమాట కెమికల్స్. వాటి వల్ల దీని ఏదైతే బేస్మెంట్ ఇవి ఉన్నాయో కొంచెం ఇదవుతున్నాయని అయితే కొన్ని ఆర్టికల్స్లో రాశారు. రోలెక్స్ వాడి పేరు చింటూ.
సో గైస్ ఇట్లా మేము తాజ్మహల్ కంప్లీట్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయినాము టువర్డ్స్ ప్రేమ్ మందిర్కి. అక్కడ దర్శనం చేసుకొని అక్కడ కంప్లీట్ అయినాక ఇంకా ఆలోచిస్తామన్నమాట అక్కడే స్టే చేయాలా లేదంటే ఢిల్లీ వెళ్ళిపోయి ఢిల్లీలో స్టే చేయాలా అనేది ప్లాన్. అయితే ఢిల్లీ వరకు ఉన్నది యాజ్ ఆఫ్ నౌ. ఫుల్ టైర్డ్ ఉన్నాము, మొత్తం నడుచుకుంటూ తిరిగినాము. సో ఇది ఒకటి టోల్ గేట్ అయితే వచ్చింది. సో గైస్ ఫైనల్లీ మనము యమునా ఎక్స్ప్రెస్ వే సైడ్ అయితే వచ్చేసినాము. సో చూడండి డైరెక్ట్ ఢిల్లీ ఉంటుంది. ఇప్పుడైతే మనము మధుర వరకు ఇక్కడికి వెళ్ళేసి మధురలో చూసుకొని మళ్ళీ ఇదే ఎక్స్ప్రెస్ వే మీదకి వచ్చి టువర్డ్స్ ఢిల్లీ వెళ్ళిపోతాము. దీంట్లో కూడా ఏం చేశాడు 60 to 100 స్పీడ్ మెయింటైన్ చేయమంటున్నాడు. ఈ ఎక్స్ప్రెస్ వే కూడా 120 కూడా లేదు. మన వాళ్ళే బెటర్ అసలుకి. ఓఆర్ఆర్ 120 ఈజీ. 120 అంటే నైట్ పూట అయితే మాత్రము ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మధుర 67 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. ఈ 67 చూసుకున్నాక ఢిల్లీ అనమాట. ఇదే రూట్లో మనము నోయిడా వెళ్ళొచ్చు, ఢిల్లీ వెళ్ళొచ్చు. ఎక్కువ బాగా యూజ్ చేస్తారు ఈ రోడ్ అయితే మాత్రం. ఇట్లాంటి రోడ్స్ మనకు కూడా ఉంటాయి అసలుకి. స్టేట్ టు స్టేట్ ఈజీగా వెళ్ళిపోవచ్చు. లైక్ ఆంధ్ర టు తెలంగాణ ఇట్లా ఒకటైతే 100% మనకైతే ఉండాలి. ఇంకా మార్నింగ్ నుంచి తినలేదన్నమాట. సైడ్ ఫుడ్ కోర్ట్ ఒకటి ఉంటే బోలే చటోరి యారా బోలే చటోరి తినేసినాము. ముగ్గురం తినేసి మంచిగా టీ తాగేసి స్టార్ట్ అయిపోయినాము. కొంచెం టైం టు టైం తినాలి, అవ్వట్లేదు. ప్లేసెస్ కవర్ చేసే దాంట్లో పడేసి అసలు మర్చిపోతున్నాము. చలి మాత్రం ఇరిగేస్తుంది. ఇప్పుడు నేను నార్మల్ టీషర్ట్ మీద ఉన్నాయి కదా, వేరే లెవెల్ అసలు. చలి కాదు అయ్యా, డైరెక్ట్ గాలే వస్తుంది చలి రూపంలో. నార్మల్ చలి పెట్టేది వేరు, ఇంకా గాలి రావడం వేరు. గాలి వస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో హీటర్ వేసినాము. హీటర్ వేస్తూ ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ ఇట్లా వెళ్తూనే ఉంటాం అన్నమాట డెస్టినేషన్ రీచ్ అయ్యేంత వరకు. మంచిగా అనిపిస్తుంది. అంటే బయట ఉన్నంతసేపు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, కానీ ఎమ్మటే కార్లోకి వచ్చి హీటర్ వేసుకోమనే ఒక తెలియని ఫీలింగ్ అనమాట. గాయ్స్ ఇదే అన్నమాట ప్రేమ్ మందిర్. చూడండి ఆర్చ్. మేము ఇక్కడికి వచ్చాక మన డిఎస్ బండి చూసి వాళ్ళు పార్కింగ్లో పెట్టుకొని వెళ్ళమన్నారు. వేరే యూపీ బండ్లు మాత్రం డైరెక్ట్ పంపిస్తున్నారు. గైస్ ఇది 2001లో కన్స్ట్రక్షన్ చేసారు. 2012లో అఫీషియల్గా ట్రస్ట్ కింద మార్చారు అనమాట. ఇది ఫస్ట్ లెవెల్లో రాధాకృష్ణ వాళ్ళకి ప్రేమ్ మందిర్ డెడికేట్ చేసిరు. ఆ తర్వాత సీతారాముల వారికి కూడా డెడికేట్ చేయడం జరిగింది. సో ఇది ఒక చారిటబుల్ ట్రస్ట్ ఉంటుంది. ఎడ్యుకేషన్ ఇట్లా ఇవన్నీ ఉంటాయి. ఇట్స్ నాట్ ప్రాపర్ టెంపుల్. ఇది కన్స్ట్రక్ట్ చేశారనమాట 2001లో అలాగా. టోటల్గా ఇది 22 acresలో ఉందన్నమాట. ఇప్పుడు మనము మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము, ప్రేమ్ మందిర్. సో చూపిస్తాను చూడండి. ప్రేమ్ మందిర్ ఎంటర్ అయిపోతున్నాము. ఇదన్నమాట మెయిన్ ఎంట్రన్స్. మొత్తము ఇట్లా లైటింగ్ తోటి ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నది వచ్చేసరికి గోవర్ధన గిరిని ఎత్తిన సిచ్యువేషన్ అనమాట. అప్పట్లో ఇంద్రుడు శ్రీకృష్ణుని పైన కోపంతో బాగా వర్షం వరదలు వచ్చేలాగా చేస్తాడు. అప్పుడు పశువులు పక్షులు అలాగే గోపాలకులందరికీ చాలా ప్రాబ్లం అవుతుంది. చాలా పశువులు పక్షులు కూడా చచ్చిపోతుంటాయి. అక్కడ గోవర్ధన అనే పర్వతాన్ని పూజిస్తుంటారు వీళ్ళు. అప్పుడే ఇక వీళ్ళ బాధ చూసి తట్టుకోలేక శ్రీకృష్ణుడు తన చిటుకల వేలితో ఈ గోవర్ధన గిరి అనే పర్వతాన్ని ఎత్తుతాడు. ఎత్తేసరికి ఇంకా గోపాలకులు వీళ్ళందరూ సపోర్ట్ ఇస్తారనమాట వాళ్ళ యొక్క కర్రలతో. అలాంటి సిచ్యువేషన్ని మనకు కళ్ళకు కట్టేలాగా అండ్ కరెంట్ జనరేషన్కి అర్థమయ్యే విధంగా అన్ని థింగ్స్ మంచిగా ఇక్కడ డిజైన్ చేశారు. చూడండి ఒకసారి. గోపాలకులు అండ్ కృష్ణుడు అండ్ ఆవులు ఇవన్నీ కూడా ఉన్నాయి. పక్షులు కూడా చూడండి, నెమళ్ళు ఇవన్నీ
చనిపోకుండా అప్పట్లో శ్రీకృష్ణుడు ఈ విధంగా కాపాడాడు అనమాట. అలాగే ఈ పర్వతాన్ని ఎన్ని రోజులైతే శ్రీకృష్ణుడు ఎత్తి పడతాడో అన్ని రోజుల వరకు వీళ్ళకి ఆకలి అనేది వేయదనమాట. ఇది ఒక రోజులో ఆగిపోయే వర్షం అయితే కాదు, చాలా రోజులు అలాగా కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది ఇంద్రుని వల్ల. శ్రీకృష్ణుడు గోలోకంలో రాధతో గడుపుతున్న సిచ్యువేషన్ అనమాట. చుట్టూ చూడండి వాళ్ళందరూ రాధ ఫ్రెండ్స్ అనమాట. ఇక్కడ చూడండి ఈ దృశ్యాన్ని, శ్రీకృష్ణుడు గోపికలతో అలాగే రాధతో గడుపుతున్న సమయం అనమాట. ఇది కూడా వాళ్ళతో అలాగా జాలీగా ఉండేవాడు, వాళ్ళతో నాట్యం చేస్తూ ఫ్లూట్ వాయిస్తూ చాలా సరదాగా ఉండేవాడు. మహాభారతంలో పాండవులకు కౌరవులకు జరుగుతున్న యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు రథసారథిగా ఉండేవాడనమాట. కురుక్షేత్ర యుద్ధ సమయంలో అనమాట. ముందున్నది శ్రీకృష్ణుడు, వెనక ఉన్నది అర్జునుడు అనమాట. శ్రీకృష్ణుడు రథసారథిగా ఉండేవాడు, అర్జునుడేమో బాణాలేస్తూ శత్రువులను సంహరించేవాడనమాట. సో ఇక్కడ చూడండి శ్రీకృష్ణుడు ఊరి ప్రజలకు తీర్పు చెప్తున్న సమయంలో చేసిన సిచ్యువేషన్ అనమాట. చూడండి శ్రీకృష్ణుడు అక్కడ కూర్చున్నాడు, ఊరి ప్రజలందరూ అక్కడ కూర్చొని వారి యొక్క వివాదాలు అవన్నీ వాళ్ళు శ్రీకృష్ణుడితో చెప్పుకొని సెటిల్మెంట్ చేసుకుంటారు అనమాట. చిన్నప్పుడు శ్రీకృష్ణుడు అండ్ బలరాముడు ఇద్దరు పశువుల్ని కాస్తున్న సిచ్యువేషన్ అనమాట. ఇక్కడ చూడండి రాధ వాళ్ళ మావయ్య, అయాన్ వాళ్ళ ఫాదర్ అన్నమాట అక్కడ కూర్చున్న ఆయన. సో ఈయన కొంచెము పెద్ద మనిషిలాగా ఉండేవాడు, బ్రాహ్మణునిలాగా ఉండేవాడు. మొత్తము దేవునికి సంబంధించిన కార్యాలన్నీ ఈయన చేసేవాడు. సో ఆయన సమక్షంలో భజన చేస్తున్న దృశ్యం అన్నమాట. ఇక్కడ చూడండి రాధకి పట్టీలు పెడుతున్న దృశ్యం అన్నమాట. అండ్ చుట్టూ చూడండి రాధ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు. ఇక్కడ చూడండి రాధాకృష్ణుల వారు ఇద్దరు ఉయ్యాలలు ఊపుతున్న సిచ్యువేషన్ అనమాట. చుట్టూతా గోపికలు అలాగే రాధా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు.